ఎస్ లేపర్లేపర్లే ఎప్పుడు కోన వెంకట్ గారు మాట్లాడిన తర్వాత మైక్ ఇవ్వకూడదు. చాలా టఫ్, చాలా టాపిక్లు కవర్ అవుతాయి. అవి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం అనుకున్న టాపిక్ ఏమైనా ఆయన మాట్లాడేసారా, మనం దాన్ని వేరేలా రాయాలా, చెప్పాలా, అందులో అసలు నేను స్పీచ్ ప్రిపేర్ అయ్యే బ్యాచ్ కూడా కాదు. సో నేను ఆర్డర్ ఏవి మెయింటైన్ చేయను, ర్యాండమ్గా వెళ్ళిపోతా. ఫస్ట్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్స్, ఉషామయూరి డిస్ట్రిబ్యూటర్స్, మళ్ళీ మన మైత్రి శశి గారు, మీకు మొన్న కూడా చెప్పాను మీ హ్యాండ్ చాలా మంచిదని, మళ్ళీ అలాగే కదిరింది. చాలా మంచి థియేటర్లు ఇచ్చారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంకి థియేటర్స్ రావడం చాలా టఫ్, అండ్ మీరు థియేటర్ ఇవ్వడం నిజంగానే చాలా బాగా చేశారు. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఫెస్టివల్ రిలీజ్కి మీరు చాలా పెద్ద అంటున్నారండి. సో థ్యాంక్ యూ లాట్. ఈ సినిమాకి నేను ఎక్కువ థ్యాంక్ యూ ఎందుకు చెప్తానంటే, గత 4-5 రోజులుగా నాకు కంగ్రాచులేషన్స్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ప్యూర్లీ కంగ్రాట్స్ రా, మీ ఫ్రెండ్ కొట్టాడు, కంగ్రాట్స్ భయ్యా, మీ ఫ్రెండ్ కొట్టారు, ఇలాంటి కాల్సే వస్తున్నాయి. నా క్లాస్మేట్స్ ఇద్దరు ఫ్రంట్ రోలో ఉన్నారు, వాళ్ళ అటెన్షన్ నేను మెయింటైన్ చేయాలని చూస్తున్నా. అంటే నాకు ఒకసారి ఆది వచ్చి తన డాటర్ అయ్యానా ఏమో హ్యారీ పాటర్ బట్టలు అడుగుతుందిరా, నాకేంటో హ్యారీ పాటర్ తెలియదు అంటే, నాన్న హ్యారీ పాటర్ కూడా తెలియకపోవడం ఏంటి, నేను తెస్తానని. ఇప్పుడు తనకు నచ్చిన పాటల పేరు అన్నీ చెప్తుంటే ఒక్క పాట కూడా నాకు తెలియదు. ఓకే, నేను యా 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 యూర్ స్విఫ్టీ అనుకున్నయ్యింది. అండ్ శంబాల అనేది ఈ సినిమా టీంకి, ఆదికి ఎంత విజయం, నిజంగానే ఆడియన్స్కి కూడా అంతే విజయం అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి ఎన్నో రూల్స్ చెప్తుంటారు, ఇవి ఇలా వర్కౌట్ అవ్వు, ఇది ఇలా అవ్వదు, ఈ సినిమా ఎలా ఉంటుందో అని. అన్ని రూల్స్ని, షాకిల్స్ని బ్రేక్ చేసి కలెక్షన్స్ చూపించే సినిమా శంబాల. అది అలా చేయగలదంటే దానికి ఓన్లీ కారణం ఆడియన్స్. మీరు డిసైడ్ అయ్యారు, నిజాయితీగా పనిచేసే ఒక మంచి నటుడికి, ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి సినిమాకి మేము సపోర్ట్ చేయాలని. అదే మీకు లిటరలీ కలెక్షన్స్ రూపంలో ఇప్పుడు కనిపిస్తుంది. అది మీకు డే 1 నుంచే మీకు కన్సిస్టెంట్గానే కనిపిస్తూ ఉండింది. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, ప్రతి ట్వీటు, ప్రతి కలెక్షన్ నోటు నాకు వస్తుంది, ఏదో రాడు నాకు పంపుతాడు, లేదా నేను తనకి పంపుకుంటాం. అండ్ ఒక సినిమా విజయం ఒక సినిమా టీంకో మాత్రమే ఎప్పుడు చెందింది కాదండి. ఎందుకంటే అలాంటి సినిమా విజయం వచ్చినప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ మళ్ళీ నమ్ముకుని ముందుకు వస్తారు. అలాంటి చాలామందికి ఒక పెద్ద నిదర్శనంగా నిలిచిన సినిమా శంబాల. చాలా స్పెషల్ మెన్షన్ టు ద ప్రొడ్యూసర్స్ అండి. నిజంగానే మీరు ఈ సినిమాకి చేసిన ప్రొడక్షన్ కానీ, మీరు దీనికి సపోర్ట్ చేసిన విధానం కానీ, రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, ది వే మీరు సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు పెట్టిన ఖర్చు కానీ, మీరు చేసిన ప్రమోషన్స్ కానీ, లిటరలీ మీ లవ్ ఫర్ ద ఫిల్మ్ చూపించిందండి. డైరెక్టర్ యుగంధర్ ముని గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ యాడ్ ఇన్ఫినిటీ అని ఇందాకే నాకు తెలిసింది. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అండ్ జెన్యున్లీ బ్రదర్, చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కథనాన్ని మాత్రమే పట్టుకుని ఇలాంటి సినిమాలు లిమిటెడ్ రిసోర్సెస్ తీయడం చాలా కష్టం అండి. దాన్ని వాళ్ళు డెలివర్ చేసి ఇచ్చిన సినిమా కానీ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్కి, అర్చన గారికి, అన్నపూర్ణమ్మ గారికి, ఎవ్రీబడి పేరు పేరున కంగ్రాచులేషన్స్. స్పెషల్ మెన్షన్ టు శ్రీచరణ్ పాకాల, హూస్ లిటరలీ అ మ్యాసివ్ హీరో ఇన్ ద ఫిల్మ్. నాకు లిటరలీ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్గా ఫ్యాంటాస్టిక్ కొట్టాడని. ఈ సినిమా విజయం అనడానికి అతిపెద్ద నిదర్శనం ఏంటంటే, సినిమా రిలీజ్కో 10 రోజుల ముందు నాకు మా రాజాబాబు ఫోన్ చేసి, బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు మీ ఫ్రెండ్ అని కంగ్రాట్స్ అన్నాడు. మామూలుగా రాజా నోటి నుంచి అలాంటి మాటలు రావు. సో సర్ప్రైజ్గా అది వచ్చినప్పుడు నేను ఓకే, ఇమీడియట్గా మనోడికి ఫోన్ చేసి చెప్పారు, అనకనక అన్నాడు బాబు అంటే సినిమా బాగుండేలా ఉంది, అది దాటి ఈ సినిమా నాకు కావాలి, కొనుక్కోవాలని వేరే అన్నాడు. అండ్ నెక్స్ట్ తనలాంటి ఒక ప్రొడ్యూసరు రిలీజ్ రోజే హీరోకి అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ సినిమా నాకు హీరోతో అన్నారంటే, రే అది ఇది ఇండస్ట్రీ వేస్ ఆఫ్ సేయింగ్ దట్ యూ సక్సీడెడ్ బిగ్ వే. అండ్ ఇది ఎంతకంత ఈ టీంకి సక్సెస్ అంతకంతకన్నా ఎక్కువ. మామూలుగా ఇది రెగ్యులర్గా అందరూ చెప్పిండేలాగన్నా ఆది ప్రతి సినిమాకి కనిపించిన 4వ సినిమా సాయి అంకులే. రైట్ ఫ్రమ్ ఆయన తెచ్చిపెట్టినంత గుడ్ విల్ ప్రపంచంలో ఎవరికి తెచ్చిపెట్టలేరు. ఎందుకంటే సాయి అంకుల్ కోసం అంటే ఆటోమేటిక్గా మనకు మనసులో పాజిటివ్ మాత్రమే వస్తుంది. కంగ్రాట్స్ అంకుల్, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అగైన్. చైత్ర నాన్న చాలా 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 బాగా చేసావు, వెరీ క్యూట్. నీకోసమని నేను కేపాప్ పాటలు నేర్చుకొచ్చి నీతో మాట్లాడతా. కంగ్రాట్స్ టు ద ఎంటైర్. మరి అది లవ్ యూ. లైక్ ఇది లిటరలీ ఈ హిట్ తందెంతో లిటరలీ నాకు అంతే. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఏంటి? నేను ఎంత టెన్షన్ పడానో ఈ 1 వీక్ తిను కూడా రోజు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇదో ఇప్పుడు ఈ హెయిర్ కట్ కూడా తనే పంపించి చేయించాడండి. దయచేసి
లేదు బాగా స్ట్రెస్గా ఉన్నావు, కొంచెం ఫ్రెష్ లుక్ ఇవ్వరా, కొంచెం ఫ్రెష్ లుక్ ఇచ్చి సూట్ వేసుకోమన్నావు. నేను నాకు సూట్ అవ్వదని ఇలా వచ్చాను. గత 3 ఈవెంట్ల నుంచి ఆడి చేత సూట్ వేయించాలని ప్రతి ప్రయత్నం చేస్తానండి. అది సార్ వేసుకొని వచ్చారు సూట్. నేను రాగానే అదే అనుకున్నా. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లేదో తెలియదు. మీరు శంబాలా సినిమా టికెట్ కొనుక్కున్నారంటే మీ టికెట్ను మీరు వాడి శంబాలా సినిమా థియేటర్లో ఉన్నన్నాళ్ళు వివాహ భోజనంలో మీకు 20% ఆఫ్. ఇది ముందే కూడా చెప్పాం, రీచ్ అయిందో తెలియదు. సో Jan 1 ఆడిన ఫ్యామిలీ చాలామంది బయటికి వెళ్తారు కాబట్టి మీరు సినిమా చూసే టికెట్ వాడి వివాహ భోజనంలో 20% ఆఫ్ తీసుకోండి. ఇంకో చిన్న ఇంపార్టెంట్ మ్యాటరు, ఇది యాక్చువల్లీ ఇయర్ ముందే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లోనే మేము చిన్న టెస్ట్ షూట్లు అది కూడా చేసాం. నేను ప్రొడక్షన్లో ఇంతకుముందు 3 సినిమాలు చేశాను. నిన్ను వీడని నీడని నేనే, A1 ఎక్స్ప్రెస్, వివాహ భోజనంబు. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి చేయడం కుదరలా. మై నెక్స్ట్ ఫిల్మ్ అండ్ మై ప్రొడక్షన్ విల్ బీ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆదితోనే. సో నేను తప్పకుండా చెప్పగలిగింది ఏంటంటే ఆ సినిమాలో ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ఎంత బాగా చేస్తాడు అని చూస్తారు. ఆది బెస్ట్ ఫిల్మ్ అవుతుందో తెలియదు కానీ మా ప్రొడక్షన్లో బెస్ట్ ఫిల్మ్ అయితే అదే అవుతుంది. సో కంగ్రాట్స్ రా, లవ్ యూ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. ఇమీడియట్గా రాజా వెనక నుంచి నాకు కదా నెక్స్ట్ డేటు అంటున్నాడు. సో